ప్రతికూల పరిస్థితుల్లో స్తుతించండి, ఓటమిలో స్తుతించండి, అనారోగ్యంలో స్తుతించండి, వేదన పరిస్థితుల్లో స్తుతించండి, అవమాన పరిస్థితుల్లో స్తుతించండి, లేమిలో స్తుతించండి. స్తుతి మీ స్థితిగతులు మారుస్తుందండి. పైకి ఎగిరితే హల్లెలూయా, నా జీవితంలో ఏమి లేనప్పటికీ కూడా ఏ హల్లెలూయా. స్థుతులని చెప్పగలుగుతారా? మీరు గేలి చేయబడుతున్నారా? అవమానపరచబడుతున్నారా? చెప్పండి, దేవా నీకే స్తోత్రాలు ప్రభా, నీకే స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలే. ఎందుకంటే మలాకి గ్రంథంలో ఉన్నది, ఓ శత్రువా నేను పడినప్పుడు నువ్వు నవ్వకు, ఎందుకంటే నేను పడినను తిరిగి లేస్తాను. హల్లెలూయా.
నేను పడినను తిరిగి లేస్తాను. నా శక్తి కాదు, నా దేవుని శక్తిని బట్టి నా దేవుడు తిరిగి లేపుతాడు. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారంట. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనే విశ్వాసం, ఆయనే నా నిరీక్షణ నీవు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటమిలో ఉన్నారని బాధపడకండి. స్తుతించండి, స్తుతించండి. ఈ ఓటమిని బట్టి నీకు స్తుతులయ్యా, ఈ నష్ట పరిస్థితులను బట్టి నీకు స్తుతులు ప్రభా, ఈ శోధనలను బట్టి నీకు స్తుతులు ప్రభా. Whatever you're going through, can you praise Him in your situation?
ప్రభు ఆ దోణలో పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, తుఫాను చెలరేగినప్పుడు శిష్యులు మౌనం ఉండలేదు. శిష్యులు యేసు ప్రభుని లేపారంట, పిలిచారంట. ఇదిగో యేసయ్యా, నువ్వు లేచి చెయ్యయ్యా, నువ్వు ఏదో ఒకటి చెయ్యి ప్రభా. ఈరోజు మీ జీవితంలో తుఫాను ఉంటే మీరు మౌనం ఉన్నారా? అంతా జరిగిపోతుందిలే, అదంతటా అది సరి అయిపోతుంది, అది అవ్వదు, అదంతటా అది సరి అవ్వదండి. మీరు నోరు వెప్పి పిలువని, యేసయ్యా, యేసయ్య తుఫాన్ని చల్లార్చు ప్రభా, ఈ తుఫాన్ని నిమ్మలపరచు ప్రభా, నువ్వు ఒక మాట సెలవి ప్రభా. మీ జీవితంలో కార్యము జరగాల అడగండి, అడగండి, నోరు విప్పి అడగండి, నోరు విప్పి అడగండి. యేసయ్యాని మొరపడతారా? యేసయ్యాని కేకలు వేస్తారా? యేసయ్యాని సాష్టాంగ పడతారా? యేసయ్యాని ఏడుస్తారా? మీ ఇష్టము. కానీ యేసయ్యని మాత్రము పిలవకుండా మౌనం ఉండకూడదండి. ప్రతి ఒక్కరు యేసయ్యని పిలవండి. దేవా, నా జీవితంలో కార్యము జరిగించు ప్రభా, ఈ తుఫాన్ని ఆపు ప్రభా, ఈ నష్టం నుండి విడుదల దయచే ప్రభా, నా జీవితంలో జయము దయచేయి. వేడుకోండి. ప్రతి ఒక్కరు స్వరమెత్తి ఆయనని పిలుస్తారా?